ఫేస్బుక్ రీల్స్ ఇయర్రింగ్స్ తరపున ఇప్పుడు ఫేస్బుక్లో మనకి అప్డేట్ వచ్చింది. మీకు తక్కువ వ్యూస్ వచ్చినా సరే మీరు రీల్స్ వీడియోస్ నుంచి వెళ్ళి ఎక్కువ మోతాదులో ఇయర్రింగ్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు మనకి ఫేస్బుక్ అయితే అప్డేట్ ఇచ్చింది. మరి అప్డేట్ని ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఇది ఎవరెవరికి వస్తుంది ఎక్కువ మోతాదు అని అంటే ఇంతకుముందు దాంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎంత మనీ ఇయర్రింగ్స్ చేసుకోవచ్చు ఏంటి, దానికోసం ఏదైనా సెట్టింగ్ ఉందా, ఉంటే దాన్ని ఎలా ఆన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూడొచ్చు. మరి ఇంత మంచి మనీ ఇయర్రింగ్స్ గురించి చూడడానికంటే ముందు వీడియోని లైక్ చేయడము, షేర్ చేయడము, అలాగే నాకు సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు మెంబర్షిప్లో కానివ్వండి సూపర్ థ్యాంక్స్ కానీ సెండ్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయచ్చు. ఎంత మీ మెంబర్షిప్ జస్ట్ 59 రూపీసే. ఇప్పుడు చిన్న చిన్న గల బచ్చగల దగ్గరనే 500 ఉంటున్నాయి. దుకాణంలో ఏంటంటే 100 కొంటున్నారు, మిగిలిన జేబులో పెట్టుకుంటున్నారు. ఇక సూపర్ థ్యాంక్స్ అంటారా, జస్ట్ 29 రూపీసే. ఇక నాకు సపోర్ట్ చేయాలనిపిస్తే చేయండి. ఇక మీకు తెలుసు కదా నేను ఎందుకు అడుగుతున్నాను, మన వ్యూస్ మన ఇయర్రింగ్స్ చాలా డల్గా ఉన్నాయి కాబట్టి, అసలు ఏమీ లేవు కాబట్టి మిమ్మల్ని నేను అడుగుతున్నాను. కావాలనుకుంటే చేయొచ్చు, ఎవరిని ఇబ్బంది పెట్టేది అయితే లేదు. యాజ్ ఏ మీ లైక్ మాత్రమే. ఇక మనం ఇప్పుడు డైరెక్ట్ విషయానికి వస్తే మాత్రం ఫేస్బుక్లో మనకి రీల్స్ వీడియోస్ ఎంత వైరల్ అయితేనే మీకు నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అసలు లాంగ్ వీడియోస్కి కూడా అందులో పావుల వంతు వ్యూస్ కూడా రావు. రీల్స్ వీడియోస్ మాత్రం దంచి కొడుతూ ఉంటాయి, అంత మోతాదులో వస్తాయి. ఎక్కువ వైరల్ కూడా మనకి రీల్స్ వీడియోస్ అయితే ఉంటాయి. మరి రీల్స్ ఇయర్రింగ్స్ చేసుకోవాలి అంటే ఈ రీల్స్ వీడియోస్తో ఇయర్రింగ్స్ మనకి కావాలి అని అంటే దీని తరపున మనకి మౌంటేషన్ టూల్ ఏంటి, యాడ్స్ అండ్ రీల్స్. ఇక బోనస్ ప్రోగ్రామ్ అంటే కొంతమందికి రీల్స్ కలుస్తుంది, కొంతమందికి కలవదు. అది వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఉంటుంది. కానీ యాడ్స్ అండ్ రీల్స్ అయితే మాత్రము ఖచ్చితంగా మన రీల్స్ వీడియోస్ దగ్గర యాడ్స్ ప్లే అయితే అక్కడ నుంచి మనం మనీ అనేది సంపాదించుకోవచ్చు. ఇప్పుడు దీని తరపున మనకు వచ్చిన అప్డేట్ని మనం ఎక్కడ చెక్ చేసుకోవాలంటే మనం ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి యాడ్స్ అండ్ రీల్స్ మౌంటేషన్ టూల్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే మనకి డైరెక్ట్ ఒకవేళ ఇప్పుడే స్టార్టింగ్ మనకి యాడ్స్ అండ్ రీల్స్ మౌంటేషన్ అయింది అని అంటే సెటప్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఎలా అయితే షో అవుతుందో సేమ్ అలానే షో అయ్యి మనకి ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటి అందులో మనకి వివరంగా తెలియజేస్తున్నారు. ఏమొచ్చింది మనకి, ఇంట్రడ్యూసింగ్ ఏ న్యూ వే టు ఇయర్న్ ఫ్రమ్ యువర్ రీల్స్ అని చూపిస్తుంది. అంటే కొత్త తరహాలో స్వాగతం చెప్తూ ఇక్కడ నుంచి మనం కొత్త తరహాలో మన రీల్స్ వీడియోస్ నుంచి మనం మనీ సంపాదించుకోవచ్చు అని చెప్తుంది. అది ఏ టైప్లో, క్రియేట్ ఒరిజినల్ రీల్స్ వీడియోస్. సో వేరే వాళ్ళే కాకుండా అన్ఒరిజినల్ కంటెంట్ అయిపోతాయి కదా వేరే వాళ్ళే యూజ్ చేస్తే, కాబట్టి మీ ఓన్ కంటెంట్ వీడియోస్ని మీరు అప్లోడ్ చేయండి అని చెప్తుంది. దాని తరహానే ఇయర్న్ మనీ ఫ్రమ్ యాడ్స్ ఆన్ యువర్ రీల్స్. సో ఇలా మనం ఓన్ ఒరిజినల్ కంటెంట్ని అప్లోడ్ చేసినామంటే దాని నుంచి మనకి యాడ్స్ అండ్ రీల్స్ నుంచి మనము మనీ సంపాదించుకోవచ్చు అని చెప్తుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు మనకు వచ్చిన అప్డేట్ ఏంటి అనేది కింద మనకి మెన్షన్ చేసింది. ఏంటిది, గెట్ పేడ్ ఫర్ ప్లేస్ అని చెప్తుంది. అంటే యువర్ ఇయర్రింగ్స్ విల్ నౌ బి బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ప్లేస్ యూ గెట్ ఆన్ యువర్ ఎలిజిబుల్ పబ్లిక్ రీల్స్ అని చెప్తుంది. సో ఇక్కడ మీకు అర్థమైందో లేదో, ఇంతకు ముందుకు మనం ఈ యాడ్స్ అండ్ రీల్స్ నుంచి వెళ్ళి మనీ సంపాదించుకోవాలంటే మనకి ఎలా ఇచ్చేది, మన అకౌంట్కి మన పేజీకి కానీ ప్రొఫైల్కి కానీ ఉన్న సిపిఎం రేటింగ్ ఆర్పిఎం రేటింగ్ని బేస్ చేసుకొని దాని ప్రకారంగానే మనకి యాడ్స్ అండ్ రీల్స్లో మనీ అనేది ఇచ్చేది. సో దాని లెక్కను చూసుకుంటే మనకు అప్పుడు ఎంత ఉండేది, చాలా మందికి 0.01 సెంట్ అని మాత్రమే ఉండేది. సో దీన్ని లెక్క కనుక చూసుకుంటే మనకి ఇయర్రింగ్స్ అనేది చాలా తక్కువగా అవుతున్నాయి. కానీ ఇప్పుడు మనకి అది అనేది చేంజ్ చేసి ఫేస్బుక్ ఏం చేసింది, ప్లేస్ అంటే ఇప్పుడు మనకి వ్యూస్ వస్తాయి కదా, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన రీల్ వీడియోకి 1,00,000 పోయింది అనుకో, సో దాని ప్రకారంగా 1000 వ్యూస్కి ఎంతైతే వాళ్ళు సెట్ చేసిండ్రో ఆ వ్యూస్కి గాను మనకి మనీ అనేది వచ్చేస్తాయి. మన వ్యూస్ బేస్ నుంచి వెళ్ళి మాత్రమే వస్తుంది. ఇక యాడ్స్ అని మన సిపిఎం రేటింగ్ అని ఆర్పిఎం రేటింగ్ అని దీన్ని మొత్తం కూడా తీసేసి కేవలం మన వ్యూస్ బేస్ నుంచి వెళ్ళి మాత్రమే చేసింది. మరి ఈ లెక్కను చూసుకుంటే 100కి 1000కి 10,000కి 1 lakhకి 10 lakhకి మరి ఎంత ఇయర్రింగ్స్ అయితే మనకి ఎన్ని సెంట్స్ ఇస్తారు, ఎన్ని డాలర్స్ ఇస్తారు అనేది అయితే ప్రజెంట్ ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. సో దీని గురించి కూడా మనం క్లియర్గా నెక్స్ట్ వీక్లో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వెంటనే మనకి ఆన్ ది స్పాట్లో అయితే తెలియదు కదా. సో ఈ విషయం అంతా కూడా మనకి క్లారిటీ రావాలి. ఒక పర్టికులర్గా 100కి 1000కి ఎంత ఇస్తున్నారు ఇయర్రింగ్స్ యాడ్స్ అండ్ రీల్స్ తరపున, ఇంత వ్యూస్కి ఎంత మనీ వస్తుంది అనేది మనం క్లియర్గా చూద్దాం. మరి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుంటేనే కదా మీరు మీ ఫేస్బుక్ అకౌంట్ తరపున ఈజీగా మనీ ఇయర్రింగ్ చేసుకోగలుగుతారు. మీరు టైంని వృధా చేసుకోకుండా మీకున్న టైంలో మనీ సంపాదించుకోవడానికి సోషల్ మీడియాని ఎలా యూజ్ చేసుకోవాలనేది మీరు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతున్నారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. మరి వీడియోని లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వచ్చే వీడియోస్ని చూస్తూ ఉండండి.